హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్నీ విత్ ఐశ్వర్య ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి మై పెయింటింగ్ ఐటమ్స్ పార్ట్ 2. ఈరోజు నేను దానికన్నా ఇంకా డబుల్ అయిపోయినాయి అనమాట నా పెయింటింగ్ ఐటమ్స్. కాబట్టి అవన్నీ కలిపి ఈ వీడియోలో చూపిపోతున్నా. దీనికి కూడా పార్ట్ 2 ఉంటుంది. అంటే ఎట్లా, దీని కంటిన్యూషన్ ఇంకో వీడియోలో వస్తుంది, అది పార్ట్ 2. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నా ఐటమ్ ఏంటి అంటే, నేను ఫస్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేసింది దీంతోనే అనమాట. హాయ్, 1 minute. ఓకే, ఇప్పుడు నా దాంట్లో ఏదో ఒక చైన్ కనిపిస్తుంది. ఇది ఈవినింగ్ టైం, అందుకు ఇంత కూల్గా ఉంది వెదర్. ఫస్ట్ నా పెయింటింగ్ ఐటమ్ ఇలా ఏమున్నాయో కూడా చూపిస్తా. కమాన్, ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ గ్రీన్ కలర్ నాకు దొరికింది. ఇలా గ్రీన్, బ్లూ, బ్లాక్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. రెడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కానీ మళ్ళీ వాటర్ నింపుకున్నా. పింక్, ఇది మాత్రం సపరేట్గా కొనుక్కున్నాను అనమాట నేను. పింక్, ఇది గోల్డ్ కలర్. ఇదైతే నేను ఇల్లు ఉంచుకున్న సేఫ్. ఇదైతే నేను ఎప్పుడు వాడగా, ఇవైతే ఉంచుకుంటా నేను ఎప్పుడు. ఫస్ట్ నా పెయింటింగ్ ఐటమ్స్ దీంతో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇది ఉంచుకుంటా. సెకండ్, ఇదైతే అల్లు ఉండదు. ఏంది, పార్ట్ 1లో అయితే ఇది ఉండదు. పార్ట్ 2లో కొత్తది తెచ్చిన. వెయిట్, దిస్ ఫస్ట్ ఇది ఉండే, సెకండ్ ఇది. పార్ట్ 1 ఇది ఉండే, పార్ట్ 2 ఇది వచ్చింది కొత్తగా. ఇంకా ఉన్నాయి పార్ట్ 2లో, ఇంకా కొత్తవి ఉన్నాయి అనుకుంటున్నాను. నాకు ఐఎమ్ గెస్సింగ్ దట్. ఏమో వస్తుంటే తెలుస్తుంది. నీలం కలర్స్. ఫస్ట్ మనందరికి నేను పెయింటింగ్ ఆర్టిస్ట్ అని కాదు, చిన్న పెయింటింగ్స్ వేసుకునేదాన్ని. బుక్స్ కూడా చూపిస్తా, అదొక సపరేట్ వీడియోలో చూపిస్తాయి. ఎందుకంటే గజిబిజి అయిపోతుంది. పెయింటింగ్కి మెయిన్ కావాల్సిన కలర్ ఏంటంటే వైట్ కలర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కలర్ అంటే ఎల్లో, ఆరెంజ్. ఎందుకంటే అన్నిట్లలో ఉంటుంది ఎల్లో, ఆరెంజ్. కొన్ని పెయింటింగ్స్లో ఉండదు, కానీ అన్ని పెయింటింగ్స్లలో ఉంటుంది అది. ఇదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్లో. ఇంకొక ఎల్లో కూడా ఉంది. అంటే సేమ్ కలర్స్. నేను ఈ రో అయిపోయినాక ఈ రో స్టార్ట్ చేస్తా అట్లా. ఓకేనా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇలా బ్లాక్ కూడా అలా అయిపోవచ్చింది. బట్ ఇది నేను యూజ్ చేయాలి ఇంకా కొన్ని రోజులల్లో. పెయింటింగ్ తక్కువ చేసిన, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, విలేజెస్కి వెళ్ళడానికి సరిపోయింది. అంటే విలేజ్ అంటే అటు ఇది తిరగడానికే సరిపోయింది అనమాట నాది. ఇది మన స్కిన్ కలర్, ఇంచుమించు మన స్కిన్ కలర్ లెక్క ఉంటుంది అన్నమాట. పీచ్ లెక్క. ఎల్లో దట్టిఫ్ ఎల్లో. ఒట్ట రైమ్. ఆయన సీరియస్ తీసుకునేదా, అది ఒట్టి రైమ్. అందరూ అనుకుంటారు కదా అని నేను అన్నా. ఇక్కడ మంకీస్ ఎక్కువ వస్తాయి కదా, ఆ మంకీస్ వల్ల ఏంది సడన్గా సౌండ్ వచ్చే వరకు ఏదో మంకీ వచ్చిందేమో అనుకొని చూసుకుంటున్నాను ఇట్లా. ఇంకొకటి ఏంటంటే, ఇది ఈవినింగ్ కదా, మంచిగా విండ్ అనేది నా ముందటికి వెళ్ళి ఇట్లా వెళ్తుంది. అది సౌండ్స్ వస్తాయి, పట్టించుకోకండి. దిస్ ఈస్ ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్లో. ఓకే, గ్రీన్, లైట్ గ్రీన్. ఇది డార్క్ గ్రీన్. ఈ డార్క్ గ్రీన్ అనేది పాత దాంట్లో కూడా ఉంటుంది. 1 minute చూపిస్తా.
సేమ్ సేమ్ అంటే సేమ్ కలర్. ఇది ఇంకా కొంచెం కూడా యూజ్ చేయలేదు, అసలు నాకు గ్రీన్ అవసరమే రాలేదు. అట్లాంటిది ఇంకొక గ్రీన్ తెచ్చుకున్నాను అనమాట నేను. ఎంత 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 క్యూట్గా ఉంది, అంత అంత బాగుంది. డబుల్ 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 ఉంటే చూడండి, కలర్ కూడా షేడ్ అయిపోయిందంటే నేను ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాను మీకు అర్థం కావాలి. ఇది కొత్తది, కొంచెం కూడా షేడ్ కావాలి. ఇంక దీని మీద కలర్ కూడా వంది. దానికి పెట్టేద్దాం, మళ్ళా తిట్లు అవసరమా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆరెంజ్. ఆ పాతది ఉంది కదా, ఆ పాత బాక్స్లో నేను ఆరెంజ్ నాకు ఎప్పుడన్నా పెయింటింగ్లలో ఆరెంజ్ రావాలనుకో ఎంత కష్టపడదండి తెలుసా, కలిపి కలిపి కలిపి. బా ఇదైతే ఫ్రీగా ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ ఆరెంజ్ పెయింట్. ఇది కూడా అయిపోయినాక నేను ఏం చేయాలో ఏమో, ఎట్లాంటి కలపాలో ఏమో, ఏ కలర్ కలపాలో. ఇది రెడ్, ఈ రెడ్ ఇలా కూడా ఉంటుంది, సేమ్ సేమ్. చూడండి కలర్ మొత్తం షేడ్, కలర్ అంతా షేడ్ అయిందంటే మీరు వినండి, బిలీవ్ ఇంత కలర్ షేడ్ అయింది. ఇది అసలుకి ఏం పెయింట్ కూడా ఇలా దీని మీద వల్లే. వావ్. ఇంకా 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 అంటే ఇది డార్క్ బ్లూ, ఎంత డార్క్ అంటే అంత డార్క్ బ్లూ అన్నమాట. ఇది మన పెన్ కన్నా డబుల్ పార్ట్ కలర్, మన పెన్ కలర్ కన్నా డబుల్ ఉంటుంది అన్నమాట ఈ కలర్. ఇది నాకు డబుల్ లేదన్నమాట. ఇది ఇంకొక బ్లూ ఉంది. ఇది లైట్ బ్లూ నా దగ్గర రెండు ఉన్నాయి. ఎంత బాగుంది తెలుసా గైస్, నాకు ఈవినింగ్ టైమ్స్ ఎంత నచ్చుతాయి అంటే అంత ఇష్టం నాకు ఇవి. ఇది కొత్తది కదా, నేను అన్ని దాంట్లో అయిపోతున్నాయి కానీ నేను ఏంది పెయింటింగ్ ఐటమ్స్లలో ఇది ఇట్లాంటివి కూడా చేసి ఉంటారు ఆబ్వియస్గా. ఈ పెయింటింగ్స్ అన్నిట్లల్లో కొన్ని అన్న వాటర్ కలిపి పెట్టిన, ఎందుకంటే కొంచెం లెవెల్ ఎక్కువ అవుతుందని. ఓకే, ఎందుకంటే ఇంకా మనకి పెయింటింగ్స్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి, మెయిన్ ఈ 2 బాక్సెస్ ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి వాటర్ వేసి పెట్టిన. కాబట్టి ఇవైతే మీరు తినచ్చు. కొంచెం వస్తుంది సౌండ్, వినిపించకపోవచ్చు ఏమో, వినిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అసలు మీరు లాంగ్ వీడియోస్ చూస్తలేరు గైస్, ఎట్లా కొంతమంది చూస్తున్నారు, ఇంకో కొంతమంది చూస్తలేరు. ఓకే, ఇవి మాత్రం సేమ్ కలర్స్. ఈ కొత్తదేమో మీరు, ఈ పాతదేమో నేను. ఎందుకన్నా పాత యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ పాత నేను, మీరు కొత్త సబ్స్క్రైబర్స్ కాబట్టి కొత్త మీరు. ఓకేనా. బ్రౌన్, ఈ బ్రౌన్కి నేను కష్టపడ్డా, ఎందుకంటే ట్రీకి ఇట్లా ఏంది ల్యాండ్కి ఇంకేదన్నా పెయింటింగ్ వేసేటప్పుడు ఇది కూడా నాకు ఫుల్ యూజ్ అవుతుంది. ఇలా ఎక్కువ 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 యూజ్ అయ్యేటి అంటే నేను చూపిస్తాను. అన్ని లైట్ కలర్స్ యూజ్ అవుతున్నాయి. ఇవి 3, ఫస్ట్ ఇవి 3 అనమాట. ఇవి 3 అనేది ఫుల్ యూజ్ అవుతుంది. ఫస్ట్ బ్రౌన్, సెకండ్ ఆరెంజ్, వైట్, 3 అనేది ఫుల్ 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 యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అనేది దిస్ ఎల్లో, లైట్ ఎల్లో, లైట్ బ్లూ, లైట్ గ్రీన్, అన్ని లైట్ 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 ఎక్కువ యూజ్ అవుతున్నాయి నాకు. ఇలా అయితే అయిపోయినాయి. ఒక బ్లాక్, సేమ్ బ్లాక్, సేమ్ 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 పించ్ బ్లాక్ అనమాట. ఇది మొత్తం కలర్ షేడ్ అయిపోయింది. సేమ్ అయిపోయిందా. ఈ 2 బాక్సెస్ గురించి నాది అయిపోయింది. ఈ 2 బాక్సెస్. ఇప్పుడు నెక్స్ట్ బాక్సెస్ గురించి చూద్దాం. బాక్సెస్ లేవు ఇంకా, వేరేటి ఏమేమో ఉన్నాయి చూద్దాం. కమాన్, 1 minute అన్ని సర్దుకోవాలి.
నెక్స్ట్ నేను చూపించబోయేది ఏంటంటే మై బ్రషెస్. నేను ఎందుకు ఇట్లా జిప్ ఈ పౌచ్లో వేసిన అనుకుంటారు కదా, అది పోయింది గైస్. ఏం చేద్దాం, మీ ఏమంటారు వీడియో అంటే ఈ వీడియో డిలే కావాలి అంటే ఇంకా ఎన్ని రోజులు డిలే కావాలంటే ఒక ఎలా మండే రోజు నేను ఈ వీడియో తీద్దాము, ట్యూస్డే రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ ఏమో నాకు ఇప్పుడు తీయబుద్దాయి తీసేస్తున్నా. మెనీ బ్రషెస్, ఇన్ని బ్రషెస్ ఎవరి దగ్గర ఉండే, ఓన్లీ పెయింటర్స్ ఎక్కడనే ఉంటాయి అనుకుంటున్నాను నేను. మీ దగ్గర ఉంటే కూడా కామెంట్ చేయండి. 9 బ్రషెస్ ఉన్నాయి. అప్పుడు నేను ఏమన్నా 6 అన్నా, ఇప్పుడు 9 అంటున్నా. చూడండి, ఈ బ్రష్ అయితే దెబ్బ కట్టే పోవాలాడు. అమ్మ లెగ్స్ పెయిన్ వస్తున్నాయి గైస్. కూర్చొని అంతా మాట్లాడుకుందాం. అమ్మయ్య, ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉందన్నమాట ఇప్పుడు నాకు. అమ్మ పైన ఉందాం, ఎందుకంటే బాగాలేదు పొజిషన్. కాలు గుంజినా ఏమైనా మీకోసం నేను చేస్తున్నా కాబట్టి ఒక్క లైక్ చేసుకోండి, ఒక్క లైక్. దిస్ మెనీ బ్రషెస్. వీళ్ళు ఎక్కువ యూజ్ అయ్యే బ్రష్ నాకు ఏంటంటే ఈ గ్రీన్ కలర్. దిస్ గ్రీన్ కలర్ నాకు ఎక్కువ ఈ మధ్య యూజ్ అవుతుంది. గ్రీన్ కరెక్ట్ సైజ్లో కరెక్ట్ ఏం షేప్లో ఉంది కాబట్టి ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇన్న ఉన్నా ఇవన్నీ సెట్ చేసుకోవాలి గైస్. మళ్ళీ కలుద్దాం. 1 minute. అమ్మా వచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ అందరి దగ్గర ఉంటాయి ఇవి. పెయింటింగ్ చేయని వాళ్ళ దగ్గర ఉంటాయి, చేసిన వాళ్ళ దగ్గర ఉంటాయి, అన్ని దగ్గర ఉంటాయి అన్నమాట. ఇవి స్కూల్ విషయంగానే ఇవి తీసుకుంటారు, ఆబ్వియస్గా ఇవి తీసుకుంటారు. మైక్ వస్తలే. స్కూల్ విషయంగానే ఇవి తీసుకుంటారు కంపల్సరీ. ఏమో ఓకే, స్కూల్ విషయం కానీ ఇవన్నీ తీసుకుంటారు కంపల్సరీ. ఎందుకంటే టీచర్స్ అన్న ఇవి తీసుకోండి, దగ్గర పెట్టుకోండి అని చెప్తారు కంపల్సరీ. ఐ నో. ఇది అయితే నేను మా టీచర్స్ కొనమనిలే, నా పెయింటింగ్కి యూజ్ అయ్యి నేను కొనుక్కున్నా. దీనికి ఒక బ్రష్ ఫ్రీ వచ్చింది. నాకు ఇల్లు ఎక్కువ ఇష్టం అంటే ఇట్లా ఆడుకోవచ్చు కదా. అంటే ఏం టైంపాస్ కానప్పుడు ఏంది ఆఫ్టర్నూన్ టైంలో మనకి ఏం టైంపాస్ కాదు కదా, అప్పుడు నేను పెయింటింగ్ చేసుకుంటా. ఎక్కువ నాకు పెయింటింగ్ ఎక్కువ టైంపాస్ అవుతుంది మీకు తెలిసినంత మటుకు. ఇప్పుడు వేరే చూద్దాం, వేరే ఐటమ్. ఓకే, వచ్చేస్తా. ఇవి అయితే నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అంటే నా చిన్నప్పటి నుంచి అంటే ఒక 4 years నుంచి ఉన్నాయి. ఇప్పుడు నాకు 12 years. మీరు అందరూ అడుగుతున్నారు కమెంట్స్లో నాకు మీ ఏజ్ ఎంత అని. నాకైతే ఇప్పుడు 12 years. 12 years ఓల్డర్ అనమాట నేను. అంటే ఇప్పుడు నేను 7th కాదు, ఏమో మీరే కౌంట్ చేసి చెప్పండి, నాకు తెలియదు. ఓకేనా? ఇవి గురించి ఉన్నా కదా. ఇంకా ఇవి నాకు పెద్దది మా అక్కది, చిన్నది నాది. కానీ ఇప్పుడు 2 నాకే వచ్చినాయి అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ పెయింటింగ్ చేస్తున్నా. పెయింటింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇంకెక్కువ వస్తాయి కాబట్టి మీరు కూడా చేయండి పెయింటింగ్. మీ అన్న వాళ్ళవి, మీ అక్క వాళ్ళవి కూడా మీకే వస్తాయి నా లెక్క. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇవి అనమాట, మన ఇండియన్ మదర్స్. ఇట్లుంటాయి అనమాట మన ఇండియన్ మదర్స్ అనమాట.
ఇండియన్ మదర్స్ అందరు ఇట్లనే ఉంటా అంటే ఇట్లనే ఉంటుండ్రు అంటే మీ మమ్మీలు మీ అమ్మలు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరి దగ్గర ఉండేటి కాబట్టి నెక్స్ట్ ఫాస్ట్ చేసేద్దాం, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇంకా ఎక్కువ టైం 15 minutes అయిపోయింది కాబట్టి ఇంకొక 15 minutes నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కాబట్టి బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో చూసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ వైశ్వర్య ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి మై పెయింటింగ్ ఐటమ్స్ పార్ట్ 2 కంటిన్యూయేషన్. ఓకే, ఇప్పుడు నేను ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, షైనర్స్ ఎవరి దగ్గరనన్నా ఉంటాయి. మన ఇండియన్ మదర్స్ తెలివి అనమాట. బాక్స్ తీసేసింది మా ఇండియన్ మదర్స్, ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టింది. ఎందుకు గైస్? నెక్స్ట్ చూద్దాం. డ్రాయింగ్ స్కెచెస్ అయితే ఎంతమందికి యూజ్ అవుతాయి అంతమందికి యూజ్ అవుతాయి. మై ఎవ్రీ యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది. కాబట్టి ఇంకో ఇదైతే యూస్ఫుల్లే. ఓకే, నెక్స్ట్ వీడియోకి అంటే నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం. ఓకే, ఇది ఇంకొకటి స్పెట్స్ బాక్స్. ఇది ఏముంటాయంటే నా ఎక్కువ ట్యూబ్స్, నా టీషర్ట్ మీద మంచిగా ట్యూబ్స్ కలర్ పెన్సిల్స్ ఉంటాయి అంతే. కలర్ పెన్సిల్స్ ట్యూబ్స్ ఉంటాయి అంతే, ఇంకేం ఉండేవి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు నా అన్నీ చూపిస్తా, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంటి అనేది. కమ్ ఆన్, లెట్స్ గో. మీరు చూసినందుకైతే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నేను గెస్ చేస్తున్నా. చూడండి ఎంత చండాలం అయిపోయిందో. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన స్కెచెస్, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఇంత చిన్నవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా అని. ఇవి ఇంతే అనమాట నా వీడియో. పెయింటింగ్ ఐటమ్స్ పార్ట్ 2 కంటిన్యూయేషన్ ఇంతే. ఫస్ట్ అండ్ దిస్ కంటిన్యూయేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, comment and subscribe to Funny with Vaishwarya channel and bell icon మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బై బాయ్.